పద్యాలు 3 రకాలు: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం మొదలగునవి ఉంటాయి. జాతులలో కందం, ద్విపద, తరువోజ, అక్కరలు ఇవి చాలా రకాలుగా ఉంటాయి. ఉపజాతులలో తేటగీతి, ఆటవెలది, సీసం మొదలగునవి. వృత్తాలలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఉత్పలమాల. ఈ ఉత్పలమాల పద్యంలో ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి. ప్రతి పద్య పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోని గణాలు భరణ, భభ, రవ. దీనిలో 1 నుండి 10వ అక్షరం యతిస్థానం. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ ఉత్పలమాల పద్య పాదం ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. 20 అక్షరాలు ఉన్నాయి. గణాలు భరణ, భభరవ. ఇంతకుముందు వీడియోలోని మనము 3 అక్షరాల గణాల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ యతి చూడండి, 1వ అక్షరం 10వ అక్షరం పా పా సంబంధం ఉన్నది. ఇక్కడ ప్రాస నియమం ప్రతి పద్య పాదంలో 2వ అక్షరం ఒకే విధంగా ఉంటుంది. ఉదాహరణను జాగ్రత్తగా గమనించండి. రెండవది చంపకమాల. 4 పద్యపాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలుంటాయి. ప్రతి పాదంలోని గణాలు నజ, భజ, జజ, రా. యతిస్థానం 11వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ చంపకమాల పద్యపాదం ఇవ్వడం జరిగింది. 21 అక్షరాలు ఉన్నాయి. నజ, భజ, జజ, రా. యతిస్థానం చూడండి, 1వ అక్షరం నుండి 11వ అక్షరం ప, బ ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్షరాలు. యతిస్థానం అది. ప్రాస నియమం చెల్లుతుంది. అంటే ప్రతి పద్య పాదంలో 2వ అక్షరం ఒకే విధంగా ఉంటుంది. ద. ఉదాహరణను జాగ్రత్తగా చూడండి. మూడవది మత్తేభం. 4 పద్యపాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 20 అక్షరాలుంటాయి. ప్రతి పాదంలోని గణాలు సబరణ, మయవ. యతిస్థానం 14వ అక్షరం. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ మత్తేభంకు ఉదాహరణ ఇవ్వడం జరిగింది. 20 అక్షరాలు, సబరణ, మయవ గణాలు. యతిస్థానం 1, 14. ఈ 2 అక్షరాలు ఒకే కుటుంబానికి చెందినవి. ప్రాస నియమం ఎప్పటిలాగే 2వ అక్షరానికి చెల్లుతుంది. ఉదాహరణను జాగ్రత్తగా గమనించండి. నాలుగవది శార్దూలం. 4 పద్యపాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోని గణాలు మస, జస, తతగా. యతిస్థానం 13వ అక్షరం. ప్రాసనియం ఉంటుంది. శార్దూలం పద్యానికి ఇక్కడ ఒక పాదం ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. 19 అక్షరాలు, మస, జస, తతగా గణాలు. యతిస్థానం చూడండి, తా 13వ అక్షరం, ద ఒకే కుటుంబానికి చెందినటువంటి అక్షరాలు. అన్నిటిలాగే ప్రాస నియమం కూడా ఉంటుంది. 2వ అక్షరం టం. ఈ ఉదాహరణను కొద్దిసేపు జాగ్రత్తగా గమనించండి.